రోజా తిరుమలలో చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ మండిపడ్డారు. తిరుపతిలో ఆదివారం ఉదయం ఓ ప్రైవేటు హోటల్లో మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ మాట్లాడుతూ 3 నెలల్లోనే ఎన్డీఏ ప్రభుత్వంపై రోజా విమర్శలు చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు. నేరాలు ఘోరాలు పెరిగిపోయాయని రోజా చెప్పడం మరింత విడ్డూరమన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీలో శాంతి భద్రతలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. 2021వ సంవత్సరంలో ఏపీలో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం ఏర్పడిందన్నారు. రోజాను వెంటనే అరెస్టు చేయాలని, లేకుంటే అలిపిరి వద్ద నిరసన తెలుపుతామని హెచ్చరించారు. తిరుమలలో హత్యలు అత్యాచారాలంటూ మాట్లాడిన రోజాపై వెంటనే కేసు పెట్టాలన్నారు. రాజకీయాల్లో రోజా హుందాగా మాట్లాడాలని హితవు పలికారు. రోజా అవన్నీ డైరెక్ట్ అడుగుతున్నా. 2021లో ఎవరు సీఎంగా ఉన్నారు? 2021 అంటే జగన్ అన్న ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో వాళ్ళు అఫీషియల్గా ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే అఫీషియల్గా 17,700 కేసులు, 750 కేసులు రికార్డ్ అయినాయి. ఒక సంవత్సరం ఇది 5 ఏళ్ళ గురించి వదిలేవు. ఈ ఒక్క సంవత్సరమే 17,750 కేసులు రికార్డ్ అయినాయి. 1881 మంది బాధితులు కంప్లైంట్ చేశారు. 1200 రేపులు, 835 కిడ్నాపులు, 100 రాజద్రోహం, 956 మర్డర్లు, 619 బాలికలపై అత్యాచారాలు. ఇవన్నీ మీ జమానాలో మీ అన్న ఇవ చెప్పేది జగన్ గన్ను కన్నా ముందు జగన్ వస్తాడంట. ఇవన్నీ జగన్ రాలేదు. ఎప్పుడు ఒక సంవత్సరంలో నేను చెప్పేదో జనసేన పార్టీయో టీడీపీ పార్టీయో బీజేపీ చెప్పేదో కాదు. అవ్వా రోజవ్వా ఎన్సీఆర్బీ ఇచ్చిన రికార్డ్ ఇవి గూగుల్లో కొట్టి చూసుకొస్తుంది. తిరుమల వ్యవస్థల పైన తిరుపతి గురించి మాట్లాడుతున్నాం. దర్శనాల మీద తిరుమల ఉన్న పరిస్థితి, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎలా ఉంది మాట్లాడుతుంది తప్ప నీలాగా తిరుమలలో పవిత్ర పుణ్యక్షేత్రం దర్శనం చేసుకుని బయటకు వచ్చి మర్డర్లు రేపుల గురించి మాట్లాడతావు. తిరుమలలో అరెస్టు చేసి లోపల వేసేయాలి. ఖచ్చితంగా చెప్తున్నాం. తిరుమలలో ఆయన మాట్లాడే మాటలకి రోజా మీద కేసు నమోదు చేయాలి.